వ్యూహం సినిమాకి సంబంధించి తెలంగాణ హైకోర్టులో జరుగుతున్న పరిణామాల్లో కొత్త మలుపు. వ్యూహం సినిమాని ఏదైతే మమ్మల్ని వ్యక్తిగతంగా కించపరుస్తూ సినిమా తీశారు కాబట్టి దాన్ని ఆపివేయాలంటూ సెన్సార్ బోర్డుకి మొదట లోకేష్ లేఖ రాశారు. అయితే వ్యక్తిగతంగా ఇప్పుడు ఇందిరాగాంధీది పెట్టి ఎమర్జెన్సీ మీద తీశారు, లేకపోతే గాంధీ గారి మీదనే తీశారు. దాంట్లో ఒకళ్ళకి ఒక వెర్షన్ ఉంటుంది, ఇంకొకళ్ళకి ఇంకొక వెర్షన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఫేసులు పెట్టారు కాబట్టి అట్లాగా లేదు అనడానికి సినిమాల రంగం ఒప్పుకోదు. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా అందులో కల్పితము, దాంట్లో కొన్ని సినిమాటిక్గా ఉంటుంది కాబట్టి అది భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు కిందన పరిగణిస్తూ గతంలో కూడా ఎక్కడా కూడా దేనికి స్టేలు రాలేదు. అయితే ఇక్కడ వ్యూహం సినిమాకి మాత్రం అలాంటి స్టే వస్తుందని ముందు సెన్సార్ బోర్డు దగ్గర చూస్తే సెన్సార్ బోర్డు క్లియరెన్స్ సర్టిఫికేట్, అది కూడా యూ సర్టిఫికేట్ ఇచ్చింది. ఏ సర్టిఫికేట్ అయితే పెద్దలకు మాత్రం, యూ సర్టిఫికేట్ అంటే అందరూ చూడొచ్చు అన్నటువంటి. దాంతో దాని మీదన హైకోర్టుకు వెళ్ళారు లోకేష్. హైకోర్టులో దాని మీదన మళ్ళీ సెన్సార్ బోర్డుని వెరిఫై చేయమని చెప్పి ఆదేశించింది. దాని మీద స్టే ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు మీదన ఇప్పుడు డివిజన్ బెంచ్కి రామ్ గోపాల్ వర్మ టీం అప్పీర్ అయింది. సింగిల్ జడ్జి ఇట్లా భావ ప్రకటన స్వాతంత్ర భంగం కలిగిస్తున్నారు, మళ్ళీ 3 వారాల దాకా వెరిఫై చేసి ఇవ్వమంటున్నారు. ఓవరాల్గా సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ని స్టే ఇచ్చి మళ్ళీ వెరిఫై చేయమంటే ఇంతకుముందు వాళ్ళకి ఈ అప్పీల్ అయ్యింది, అప్పుడు కూడా కోర్టు సూచన మేరకు వాళ్ళు చూశారు. ఆ తర్వాతనే ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టే ఇచ్చి మళ్ళీ చూడమని చెప్పడం ఏంటి అన్నటువంటి కోణంలో జడ్జి గారికి సంబంధించి సింగిల్ జడ్జి గారు ఇచ్చిన తీర్పుని రివ్యూ చేయండి అంటూ హైకోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు హైకోర్టు డివిజన్ బెంచ్ ఒకవేళ అక్కడ కూడా పాజిటివ్గా రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు.